ప్రస్తుత దినాలు ఎంత మాత్రం కూడా అనుకూలంగా లేవు క్రైస్తవానికి. ఇటువంటి దినాల్లో లోకము, ప్రపంచము, భూమి తల్లకిందులైపోయిన దేవుని బిడ్డలమైన మనం కదల్చబడము. ఇంత వ్యతిరేకత నడుమ మనం ఇంకా లోతైన అనుభవాల్లోనికి సంఘముగా దేవుని బిడ్డలుగా మనం అందరం నడిపించబడదుము గాక. శ్రమ దినమున మనము చేతగాని వాడి వలె ఉండుటకు ఆయన నీకు నాకు ఆయన వాక్కులను అందించటం లేదు. శ్రమ దినమున తలను పైకెత్తు వాడుగా నిలబెట్టుట కొరకు హీఈస్ ప్రిపేరింగ్ ద చర్చ్. ఆయన సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇదిగో మీకు శ్రమ సంభవించును అని ఆయన మనకు చెప్పకపోతే, ఆయన మనకి ఇంటిమేట్ చేయకపోతే మనం కంగారు పడాలి, మనం భయపడాలి. ఆయన లోకాన్ని జయించాడు, ఆయన శ్రమను జయించాడు. సో దేవుని బిడ్డలమైన మనము ఆయనను బట్టి ప్రతి వ్యతిరేకత మీద జయమును పొందుకుందుము కాక.